మా షార్ట్ ఫిలింలో తప్పులు, సన్నివేశాలు, పాత్రలను మన్నించి తెలుగు రాష్ట్రాల్లో పిల్లల ఆనందపు చిరునవ్వుల కొరకు ఎంతో శ్రమతో, ఎందరో కళాకారులతో, దర్శకునిగా ఎదగాలన్న కృషితో ఈ జన్మలో పిల్లల కోసం నేను మా టీం 2018లో మేము ఇవ్వబోతున్న బహుమతి ఖమ్మం చోటా బాహుబలి. సబ్స్క్రైబ్స్, లైక్స్, కామెంట్స్లతో అభినందిస్తారని కోరుకుంటూ మీ ఎస్ఎస్ పాషా. నేటి పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలకు కొంత సమయాన్ని ఇవ్వండి ప్లీజ్. ప్రతి తల్లి తండ్రి ఆటపాటలతో బాల్యం నుండి ఎదిగిన వారేనని మరవకండి. సాహోరే బాహుబలి బడి 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 రా బడి సాహోరే బాహుబలి జయ హారతిని కే పట్టాలి పట్టాలి గగనాన్ని జయ కొట్టాలి గగనానే ఛత్రం పట్టాలి. జయం శాంతం బలిదానై బలిదానై. దీని సంగతి చూద్దాం. ఆగవే శివగామి, ఆగవే. ఒరి ఇంత బరువుండి చచ్చావింట్రా? 9 నెలలు ఆ దేవసేన ఎలా మోసిందిరా నాయన నిన్ను. నా వల్ల కాదురా నాయన. నీ ప్రాణాలేమో గాని నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. అమ్మో ఆగవే శివగామి, ఆగవే. అమ్మో ఈ సచ్చిని మళ్ళీ వచ్చేసినట్టున్నారు. ఓ శివగామి జర ఆగరాదే మమ్మగాని. ఆగుతారు. గప్పటి సంది ఊరికి ఊరికి కాళ్ళు నొప్పులు పట్టే. ఇక పొద్దుగాల తిన్న బుక్కెడు పువ్వు అరిగిపా. మా అమ్మగాని కాలు మొక్తని దండం పెడతా. మా అమ్మగాని ఆగవే. ఎందుకన్నా అట్లా బతిలి మారుతున్నావు? పొద్దు నుంచి తిరుగుతున్నావు. ఆ బాణం అదే వేసే రాదే. అరే తమ్మి గౌరవ మంచిగా గుర్తు చేసినావు. ఎస్ఎస్ఆర్ నా కొడుకులు.
చచ్చిపోయిన అక్క బాహుబలి. అరే అది పొడిసి పొడిసి చంపుతుంటే ఆడేం చేస్తున్నారా మీరు? బల్లాలు దేవి చెప్పి కొంతమందిని తీసుకొస్తారా? 100 మందా? ఒక చేత్తో వీడిని మోసి మోసి ఒక చేత్తో వాడిని పొడిసి పొడిసి నా పని అయిపోయిందిరా. 100 మందా? అమ్మ బాబోయ్, అమ్మో. లేదంటే ఆ దొంగ సచ్చిన వాళ్ళు వచ్చారంటే నిన్ను ముక్కలుగా నరికేస్తారు. నేను బతికుంటే మళ్ళీ వస్తాను. మీ బాబు బాహుబలిలాగా 6 అడుగుల కటౌట్లా తయారై ఉండాలి. మన మహేష్మతి రాజ్యానికి రాజుని చేస్తా. నా మాటే శాసనం. అరే ముసలోడా, రోజు నీ కడుపులో ఈ కోటరు పడేసే బదులు నా కడుపులో కాయపండు పడేయచ్చు కదరా ముసలా. రాత్రి చూద్దాం. అబ్బా ఇక దిగొచ్చిండే ఊరికి మనగాడు. వెనకడికి నీళ్ళంటాడు ఒకడు, ఊరంతా కాలిపోయి బూడిదైన తర్వాత చెమ్మె నీళ్ళు పట్టుకొని వచ్చిండట. అట్లుంది నీ సంగతి. ఇక ఈరోజు రాత్రి నువ్వు నేను కలిసి లే 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 నా రాజా అని పాట పాడితే కాయపండు నా కడుపులో పడతాయి. అరే ముసలోడు ఇంటికి చూడు తెల్లబడ్డది, గడ్డం చూడు తెల్లబడ్డది, చేతిలో సేవ చచ్చిపోయింది. ఈయన నోట్ల పండుగలు లేవు కానీ నా కడుపులో కాయపండు వేస్తాడు. మూసుకున్నాడా? ఓరే ముసలాడు ఇక్కడ 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 ఇక్కడ. ఓహో ఎంత ముద్దుకున్నాడు బుడ్డి. అయ్యో బుడ్డాడు ఇక్కడ వదిలిపెట్టిపోయింది ఎవరు. ముద్దు వస్తున్నాడు కదా ముసలాడ. ఆ శివయ్య కర్ణించి మనకి బుడ్డోని ఇచ్చిండు. పట్టుకొని ఎంత ముద్దుకున్నాడు. అవునా తల్లి నా బంగారు కొండ కదా. అయ్యో శివయ్య శివయ్య అక్కడ నువ్వేంద్రా? పైకి చూస్తున్నావేంది బిడ్డ? కొంపదీసి పైకి ఎక్కుతావేంది బిడ్డ? ఊరే ఎక్కకురో, పైన కర్రెదయాలుంటాయి, పీక తింటాయిరా. నేను పీక తిన్నా అనుకో, నువ్వు అటు నేను ఎటు బిడ్డ. వద్దు దిగిరారా, దయ్యాలుంటాయి. నేను పైకెక్కుతా, నేను రాను. వద్దురా నీకు దండం పెడతా రారా. నేను రాను. నీ పొట్టడా రమ్మంటే రా అమ్మా. నేను దిగను. నీ వల్ల రారా, దిగురు అక్కడ దయ్యాలు ఉంటాయి. నేను రాను. వద్దు నాన్న వద్దు వద్దు నాన్న, అక్కడ దయ్యాలు ఉంటాయి. మంగమ్మ మంగమ్మ నా ముసలి మొగుడు కోటర్ తాగిండంటే పండుకుంటాడు. ఏమైందిరా? పోయినాడు. ఆ కొండ మీద బరిలాగా పాకుతాడు. సంగతి అయిపోయి అన్నా అడు చూడన్నా, వీడేమో గుట్ట మీద వేసి ఉండేటట్టు బల్లి పాకినట్టు ఒకటే పాకుతుండు. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే ఆ పట్టోడి పెళ్లి కావాలని వాళ్ళ అవ్వ శివలింగానికి ఒకటే అభిషేకాలు చేస్తుంది. ఈ లెక్కన వాడు పాకుడు దూకుడు చూస్తుంటే ఒంట్లో బొక్కలు ఇరిగి మోగాలు చిప్పలు పగిలి గుత్తి గులాబ్ జామ్ అయింది. కానీ అంట పనులు పగటి వేషగాడల్లే పల్లెటూళ్ళ తిరుగుతుంటే కుక్క పిల్ల
నీ కర్రె మొహం మీద కారం చల్ల పైకి వద్దురంటే పైకి ఎక్కుతానంట పరికి మళ్ళా దిగ దిగరా దిగరా కర్రె దిగ 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 ఒరే కర్రెడా కిందికి దిగరా నువ్వు కింది దిగుతావు నన్ను పైకి రమ్మంటావా అప్పుడే ఎందుకు పైకి నా పెళ్లి దాకా ముసలి నీ పొడతని పొట్టి పొడంక పాటేసుకరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది చెప్పు తిన్నావా అబ్బా ఒరే ఇక్కడ ఉన్నావారా రారా అబ్బా అయ్యో ఏందిరా ఇది కన్ను వాసిందా ఆ గుట్ట మించి పడితే దెబ్బ తగిలిందా బిడ్డ గుడ్డును బాది ఏడుపు ఒకటి అబ్బా అయ్యా బాడీలో ఏమాత్రం చలనం లేదు. అయ్యో ఒరే చెప్తే విన్నావారా నువ్వు ఒకవేళ తగలరా అని చోట తగిలితే నీకు పిల్లని పడిస్తారా నా బల్బు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వద్దు బిడ్డ ఈ గుట్టలు ఎక్కడొద్దురా పద పద మనం కూడా మనం పదరా బిడ్డ రా బిడ్డ రా అయ్యా నీ రార కర్రాడా నడ ఏంటిదబ్బా ఇది ఈ చిప్ప నాదే పైనుండి నా డార్లింగ్ పంపించింది కదా. ఇంత గ్యాప్ దొండ పండులాగా భలేగా ఉన్నాయి నీ పెదాలు. సిప్ప ఇసిరేసే బదులు ఎదురుగా నువ్వే రావచ్చుగా. ఆగడం నా వల్ల కావట్లేదు డార్లింగ్. అబ్బా ఇంకా ఎన్ని రోజులు డార్లింగ్ నా వల్ల కావట్లేదు. దీని అమ్మ డార్లింగ్ ఎక్కడా ఏదో తక్కువైంది రావట్లేదు. ఏదో తక్కువైంది ఇదా. అబ్బా ఇప్పుడు వచ్చిందిరా అందం. ఇప్పుడే అదిరిపోయిందంటే ఎదురుగా వస్తే ఎంత అదురుతుందో. ఊహలు కంటుంటే నాకు ఎదురవ్వట్లేదేంటి, నా వల్ల కావట్లేదు. వస్తావా రావా? రేయ్ అదిగోరా శివయ్య. రే శివయ్య నాకో తలకాయ నొప్పి. రే శివయ్య
శివయ్య లేరా శివయ్య, అవతల మీ అవ్వ కేకలేస్తుందిరా నీకోసం. లేరా లేరా శివయ్య. రే శివయ్య, ఏం చెప్తున్నారు ఇక్కడ? రే రేయ్ రేయ్ రే ఉమేషు ఉమేషు, ఏమైందిరా ఏమైందిరా నీకు? లేరా లేరా. రే ఉమేషు ఉమేషు, లే ఏమైందిరా? ఏంద్రీ ఇది? గూడెలో చేతబడి చేస్తున్నట్టుంది. ఈ అందగతం చూసి 2 నిమిషాలు కోమలోకి వెళ్ళొచ్చా. మీ బామ్మగాని చూస్తే డైరెక్ట్ పాడే. ఇదేలా నచ్చిందిరా నీకు? నువ్వు పుట్టగానే మీ అమ్మ బలి, మీ నాన్న బలి. గూడె మనుషులను ఎందుకురా బలి చేస్తారు? మమ్మల్ని అలా బతకనివ్వండిరా. ఇసప్పా నీకు దొరకలేదని కుళ్ళు కదరా? అరే వద్దురా 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 అరే వద్దు వద్దు అరే వద్దురా అరే వద్దు 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 వద్దురా అరే అరే అయ్యా సామి, నా శివయ్య ఎంత చెప్పినా గుట్టలెక్కుడు మానట్లేదు సామి. ఆడు గుట్టలెక్కుడు మాని ఆయనకి పెళ్ళయ్యేలాగా చూడు సామి. ఏదైనా ఉపాయం చెప్పు సామి. ఏముంది, రోజు శివలింగానికి 100 కుండల నీలాభిషేకం చేస్తే ఆ శివయ్యకు రికమెండ్ చేసి ఈ శివయ్యకు పెళ్లి కానిస్తాను. దానికంటే ముందు ఈ శివభక్తునికి కానుకలు ముట్టాలి సుమా. కానుకలా? ఏం కానుకలో చెప్పు సామి, తప్పుతుందా పొట్టెను కోసం? రోజు 2 కోళ్ళు, 2 సీసాల కళ్ళు తెప్పిస్తే తక్షణమే పని కానిస్తా. సామే ఓం భీం భీం బుష్, ఓం జంబలెక్కడి బొమ్మలెక్కడి దాం ధూమ్ దాం ధూమ్ ధూమ్ భీం బాం ధూమ్ ధూమ్ దాం దాం బుష్. కలితాసిధర కఠోర కులకుధర తులిత గంభీర జయ విరాట్ వీర వినయ గగన తల భీకర గర్జధారాధర హృదయ రసకాసార. డార్లింగ్, నీ దగ్గరికి 2 నిమిషాలు చేరుకుంటా. హయదరం శౌభవ సింధు సుపర కాపాడండి రా, ఒరే కళ్ళు తిరుగుతాయి రే. మిస్ అయిందిరా. ఎప్పటికైనా నీ దగ్గరికి చేరుకుంటా, నిన్ను వదలా. చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికని నీకై చూస్తున్నా. ఏ ఆగవే 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 ఆగవే. ఆగవే, పొద్దుపోయింది ఎప్పటికే. నీ
దూసుకొస్తున్న డార్లింగ్ ఒక్కసారి ఇనికి తిరగవా. చిన్నప్పటి కాడ నుంచి నిన్ను చేరుకోవటానికి ఆటలు పాటలు ఎదురేస్తే నువ్వేంది మొహం సాటేసుకుంటున్నావు. డార్లింగ్ సీతాకోచిలకలు అలా అతుకొని ఏంటి, నీకేమైనా షుగరా? నా ఒంటిపై వాలిపోయి నా తీపిదనాన్ని ఆస్వాదిస్తున్నాయి రాజా. అబ్బా నువ్వు కూడా నాపై వాలిపోయి నా తీపిదనాన్ని ఆస్వాదిస్తూ గాని రా రాజా. హే ఉటి తీపేనా, హాట్ హాట్కి ఏం లేదా? ఓకే సార్, ఫీల్ అయ్యావా? వామ్మో, వాయ్యో, వామ్మో, నీ నవ్వు ఎంత అలాగా ఉంది. రా రాజా రా, రా రాజా రా, రా రాజా రా, రా రాజా రా. వద్దు వద్దు, వామ్మో, వామ్మో, వామ్మో. బాహుబలి తమ్మని అనుకుంటే కాలకయ్య అమ్మలాగా ఉన్నవేంది? మా ముసల్ది ముందే చెప్పింది పైన ఖరీదేయాలు ఉంటాయి అంటే నేను నమ్మలే. వామ్మో, రా రాజా రా, రా రాజా రా. వామ్మో, దగ్గరకు రా మాకే. రా రాజా రా, వద్దు వద్దు వద్దు, రా రాజా రా. వా నీ దండం అవుతా. రా రాజా రా. అమ్మా వద్దు వద్దు, అమ్మా యారో నువ్వే, అమ్మా యారో నువ్వే. చూసావా మన టాటూలు ఎలా కలిసాయో? ఇన్ని రోజులు ఏదో అనుకున్నా, పందితోక చే. వదిలే వదిలు వదిలు వదిలు, అమ్మ దించు దించు, వదిలు, నీకు దండం పెడతా. వద్దక్క, వదిలేక్క, వదిలు. ఏమిరో తమన్నా అన్నావు, 3 ఏళ్ల నుంచి వెంటపడ్డా అన్నావు. అక్కేందిరో ఇప్పుడు అక్క అంటున్నావు? డార్లింగ్ అని పిలువు. నీ ముఖానికి నేనే ఎక్కువరా. నా బాహుబలి 6 అడుగుల అందగాడురా. నువ్వేందిరా చంకలో పిల్లాళ్ళ, పొలాల్లో దిష్టి బొమ్మలా ఉన్నావు. నేను తమన్నా, నువ్వు ప్రభాసువి. రా రాజా రా, రా రాజా రా. ఇంతకీ పైనుంచి పడేసిన నా చెప్పేదిరా ఇదేగా. ఇలా చేసినవేందిరా? అందంగా ఉన్న పెదాల్ని కొరికి కొరికి నాశనం చేసావు కదరా నా బట్ట, నీ జిమ్మడ. రా రాజా రా, దగ్గరికి రా. ఏందిరా బిత్తరపై చూస్తున్నావు? తాళి కట్టడానికి. డార్లింగ్ అర్జెంట్, ఇలా వెళ్ళి అలా వస్తా డార్లింగ్. ఎక్కడికి రా పోయేది? పోసేదే పోలియో డ్రాప్స్ లాగా 2 చుక్కలు. దానికే ఇంత బిళ్ళప్ప. కూర్చో. అలా వెళ్ళి ఇలా వస్తా డార్లింగ్, అర్జెంట్ డార్లింగ్, డార్లింగ్ అర్జెంట్. సర్లే తొందరగా పోయిరా పో. డార్లింగ్ సిగ్గైతుంది, ఒక్కసారి అటు తిరగవా? చూసిన వారా అయిందా? అందులోనే కొట్టుకుపోయినవా? చప్పుడే లేదేందిరా? ఒరేయ్ ఏమన్నా పెళ్లి చేయమంటే చేసినారా నా కర్రుడికి? ఆయనకి పెళ్లి చేయడం కోసం నానా బాధలు పడుతున్నా. ఇగో శివయ్యకు నీళ్లు పోసి పోసి నా నడుములన్నీ పోతాండే. ఆ సామేమో అక్కడ కూర్చొని అట్టనే చూస్తాండే. మీరు కూడా మనుషులు అందరు ఉన్నారు ఎందుకు? ఆ పొట్టిని కొండలెక్కుని ఇద్దరు అంటే ఎక్కడిద్దరి. నా బాధలు ఎవరికి చెప్పుకోనరా? అమ్మా ఏం సామి ఇది, ఏం కష్టం సామి. ఇంకెన్ని కుండలు పోయాలి సామి? ఇంకా సరిగ్గా 25 కుండలు నీళ్ళు పోయాలి తల్లి. నీ కోరిక నెరవేరుతుంది తల్లి. ఈ శివయ్య పెళ్ళి ఆ శివయ్య అనుగ్రహిస్తే తక్షణమే జరుగుతుంది.
అవ్వా నీకెందుకు ఇన్ని కష్టాలు? అయ్యో తొందర పెళ్లి నా చేయి పెళ్ళి నేను చేసుకుంటా కదా. అమ్మా శివయ్య. నువ్వు పోసుడు బాగుంది, ఆయన చెప్పుడు బాగుంది. అయినా శివయ్యకి ఎందుకంటే పెళ్లి కంటే తొందర, వీనికింకా మీసాలే రాలేదు. ఏ మావా చూడు మిసాల్ పెరిగిని చోట్ల పెరగాల మరి. ఓ స్వామి నీ వల్లే కదా మవ్వకే ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు చూడు శివలింగాన్ని జలపాత అక్కడికి పెడతా. నీ వల్ల అయ్యే పని కాదురా శివయ్య. అమ్మా అయ్యో కొట్టే వీడు. అయ్యో ఏం చేయాలి, ఇంక పెళ్ళిన సావుకొచ్చింది. దేవుడా ఆడు తాగుడు వీడు పాల్గొట్టుడు, ఆడు తాగుడు వీడు పాల్గొట్టుడు. ఇంకెన్ని రోజులు నాకు ఈ కష్టం. మీ శివయ్య గడ్డపారతో పొడుచుకున్నారా? ఏం చేసిండ్రా ఈ దరిద్రుడు? ఈయన్ని పట్టిన కొడుకు ఈయన నా సావుకొచ్చింది. ఈయన్ని సావుకొట్టలేదు. రే పట్టాడు ఎక్కడున్నారా? రే పట్టాడా పట్టడా ఆపురా రే. అరే పొట్టడా నిన్ను గొడ్డును బాదినట్టు నీకు చలనం లేదంటరా. నువ్వు మనిషి గొడ్డురా పొట్టడా. వద్దురా వద్దురా అంటే వద్దురా ఆకరా. ఇవాళ వీడికి మూడింది. ఒరే శివలింగాన్ని లేకపోద్దంటున్నావారా? ఉన్న బెత్తడి చేతులు కూడా నలిగిపోయినాయి కదరా. కొట్టిపుడంకాయ నేను చెప్పలే, ఇప్పుడు ఊపుడు ఎక్కువ లేపుడు తక్కువ. ఒరే మీరన్నా చెప్పండి రా. తుని బతుకులు జడ ఒక్కడన్నా చెప్పట్లేడు. వాడు ఉండదగింత శివలింగాన్ని ఎత్తుతున్నాడు. వద్దురా 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 వద్దురా. ఒరే వద్దురా శివయ్య నా మాటిండ్రా. వద్దురా శివయ్య. తుని బతుకు జడ. ఏమైందిరా లేపలేవా? నా వల్ల కాదు దొరా, ఉన్న ప్రాణాలు పోయేలాగున్నాయి. దొరా 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 అటు చూడు. మనం 2 సంవత్సరాల నుంచి లేపలేకపోతున్నాం. వాడు చూస్తే మూరెడే ఉన్నాడు. అంత పెద్ద శివలింగాన్ని ఎలా లేపాడురా? ఏం దొరా ఏందా లుక్కు? వాడేమన్నా అడవిలో నుండి పారిపోయేసిన గున్నేని అనుకున్నావా, లేకపోతే గున్నపంది అనుకున్నావా? వాడు మా గూడానికే దేవుడు. వాడు మా ఖమ్మం బాహుబలి.
ఏందిరా ఖమ్మం బాహుబలి కామెడీ సూప్కే పడిపోతేలా? అవతల 6 అడుగుల సాహో కటౌట్ రెడీ అవుతుంది, అది చూసి ఇంకేమైపోతాడు. లేపండి. మీరేదిరా ఇరు మొక్కలు వేసుకొని కూకున్నారు? ఏ డబ్బుకు వారు కొట్టండి. ఓరు శివయ్య, రే ఎక్కడికి రా లగెత్తుతున్నావు? జలపాత కింద శివలింగాన్ని పెట్టడానికి వెళ్తానే మామ. ఎక్కడ జలపాతాలు రా నాయన, అవి ఎప్పుడో పేకపోయినాయి రా. ఒరే శివయ్య, మీ అవ్వస్తుందిరా, లగెత్తు లగెత్తు. ఆగరా ఆగరా పుట్టడా రే కరడా. అరే కరీనా కొడుక ఆగరా. వెనక చూస్తే మూసంది, ముందు చూస్తే ఒక జలపాతం లేదు. ఈ ఉన్న నీళ్ళలో దూకాల్సింది. అబ్బా 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 తల్లి, ఈరోజు ఈ శివయ్య దగ్గరికి పోయినట్టే. పోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తారా? ఒరే మీరు ఎతకుండా ఇక్కడ ఏం చేస్తున్నారా? వెళ్ళండి రా. అమ్మో వాడల్లా దూకిండు. సామే శంఖ ఊతున్నావేంటి సామి నువ్వు? ఓ సామి నువ్వు ఆపు సామే. అది ఇంకా పోలే సామి, నువ్వు శంఖ ఊతుడు ఆపు సామి, ఆపు. నా శివయ్యని ఎత్తుకండ్రా, అందులో దూకిండ్రా. అయ్యో ఎత్తుకండ్రా, మునుకండ్రా. అమ్మా ఈ కర్ర సచ్చినోడు ఏడ దూకిండు. అమ్మ ఈడున్నాడు, ఏడున్నాడు ఈడు. మునుకండ్రా, ఎత్తుకండ్రా. అక్కడ చూడండిరా, దొరికిండారా? చూడరా, దొరికినారా? అరే దరిద్ర, బండకున్న నల్ల బండకు తేడా లేట్లే. మురుగు దొరికిండా? చూడరా మురుగు. నా పేరానికి వచ్చేయండి. పొట్టాడు ఆడపోయిండ ఏమో. అరే పొట్టాడు ఏడున్నా? పొట్టాడా ఏడున్నారా? అయ్యో ఈ పాటికి ఆ కర్రీని మొసలు కొరక్క తినుంటాయి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన. ఒరే ఈ మధ్యన మన చెర్ల గుండెనుగులు కూడా పడుతున్నాయా? గుళ్ళేను కాదమ్మా, మన శివయ్య. శివయ్య 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 ఒరి శివయ్య ఒరి శివ లేరా, ఒరి శివయ్య లేరా, లేరా 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 లేరా. శివయ్య 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 లేరా లేరా. ఒరే అనరా, ఒరే నువ్వు కూడా అనరా. ఒరే లేరా నా శివయ్యో. ఒరి పొట్టడా ఎంత పని జరిపారా అయ్యా. ఒరే నువ్వు గూడెం డాక్టర్ కదరా, మరి నువ్వు చూడొచ్చు కదరా. ఏమైందిరా? శివయ్య నా శివయ్య. ఏమైందిరా నా శివయ్యకి? ఏమైందిరా శివయ్య? శివయ్య ఒరే కర్రడా పుట్టడలేరా. ఊదురా నువ్వు ఊదురా, ఊదు 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 ఊదు. అమ్మో నా శివయ్యకి ఏమైంది? శివయ్య శివయ్య లేరా. అమ్మో నా శివయ్య, నా శివయ్య. అయ్యో శివయ్య, అమ్మో శివయ్య లేరా లేరా.
అమ్మా గట్ట ఈరా దూది ఈరా బిల్ల అవో ఓరి శివయ్య ఓరి కర్రమ్మకపోడా నీకు తమన లాంటి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు శివయ్యో. ఓరి శివయ్య నీకు పెళ్లి చేసి నేను చక్కగా కాశీ తక్కువ కూర్చున్నావు ఏడురా. అయ్యో కర్ర నా కొడుక చచ్చిపోయినావు అవురా. పొట్టడా నా పొట్టడా. మన శివయ్య ఉష్ ఉష్. నువ్వేం చేస్తున్నారా? మన శివయ్య పోయినట్టే. ఏం చేస్తున్నారు? శివయ్య పోయినట్టే. నీ దొంగ చచ్చినల్లరా నా శివయ్యను నాశనం చేసి చంపండి. నీ జిమ్మడి పోను భయపడుతున్నారు. దరిద్రులారా ఎందుకు వచ్చారా? రే రే నువ్వేంట్రా డాక్టరు? ఊరికి పట్టిన చీడరా నువ్వు డాక్టర్ వారా? ముసలి నువ్వేం చేస్తున్నావురా? ఆహా తాగుతున్నావా? ముసలా కొడుకు రే నా శివ ఇవేంట్రా? నా శివయ్య నాగం చేసి మీరందరూ పండగ చేసుకుంటున్నారా? నా శివయ్య చావలేదురా, బతికే ఉన్నారా? నేను బతికించుకుంటా. నా శివయ్యను బతికించుకుంటా. నా శివయ్య లేస్తారా? లేస్తారా? జరగ నా శివని బతికించుకుంటా. ఒరే శివయ్య లేరా? లేరా లేరా కదడా లే. గొర్రెకాడికి ఎవరు పోతారా? అడు పొట్టు పొడంకాయ. ఎవర్రా ఎవర్రా నా పొలాలు దిష్టి బొమ్మలు దొరికింది? అయ్యా మీరా? అచ్చం అమరేంద్ర బాహుబలిలాగా ఉన్నారు. అవునా? కాకపోతే కొంచెం హైట్ తక్కువ. కత్తి కూడా 4 అడుగులు ఉంటుంది. నరకటం మొదలు పెడితే దాని 10 తెలుస్తుంది కట్టప్ప మామ. ఈ చేతులతో మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచా నన్ను క్షమించుడు బాబు. చిన్నప్పుడు మీరు పుట్టగానే శివగామిని మీ పాదాన్ని గుండుపై పెట్టి ఆన చేశారు. అదే కాలు ఇప్పుడు నా గుండుపై పెట్టి ఆన చేస్తే నన్ను క్షమించినట్టే బాబు. బాబు ఏంటి ఈ ఘోరం? ఇప్పుడు అదే సైజు, ఇప్పుడు ఇదే సైజు, ఇంచు కూడా పెరగలేదు. ఏంటి ఈ ఘోరం? అయ్యో ఏం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా నీకు అసలు? నేను చెప్పేది మీ పాదం బాబు. ఓహో అదా. ఒక్కసారి ముందు నన్ను క్షమించు బాబు. రా మామ, కట్టప్ప మామ రా. దీనంత కారణం నువ్వే కట్టప్ప మామ. నేనా బాబు? నువ్వే మామ నువ్వే. అదేలా బాబు? నన్ను అడిగితే నేనేం చెప్పను, ఆ జక్కను అడుగు. జక్కన్న అతనెవరు మావా? ఈగ దోమలతో చిందులేయించి హిట్టు కొట్టగలడు, కమిడియన్ అయినా హీరో చేయగలడు, అపజయం ఎరుగుని సినీ భగీరథుడు. 3 ఏళ్ల నుండి మీ నాన్నగారి విగ్రహం చెక్కింది కూడా ఆ జక్కనే బాబు. నా చెక్కింది ఎవరబ్బా? నేనయ్యా కట్టప్ప. నేను చెక్కిన అన్ని చిన్నప్పటి నుంచి ఈ కాయలు ఆ కాయలు ముష్టికాయలు అన్ని కలిపి, ఈ ఆకు ఆ ఆకు జిల్లెడికాయలు అన్ని కలిపి నూరి కలిపి అన్నట్లు గుక్కితే ఆడు బాహుబలిలాగా పెద్ద 6 అడుగుల కట్అవుట్ అవుతాడు అనుకుంటే 3 అయిండు. దానికి నన్నే చేయమంటారు? ఇంత భారాన్ని మోసిన గొప్ప తల్లివమ్మ నువ్వు. దీని అంతటి కారణం నువ్వే మామా, నువ్వే. నేనా బాబు? నువ్వే. నీ రాజ్యంలో అమ్మని సంఖ్యలేసి పిచ్చిదాన్ని చేశావు. నాన్నని నీ చేతులతో ఎన్నిపోటు పొడిచావు. చిన్నప్పుడే అడవిలో పడేశావు. సరైన టీకాలు లేక, పెరగని చోట్ల పెరగక, పెరగకూడని చోట పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నా. నానుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చినా. చెప్పు మామా చెప్పు. అయ్యో బాబు ఎంత పని జరిగింది. అయ్యో పుట్టడు బిల్డప్లే. ఎందుకురా బిల్డప్లు? వామ్మో పుట్టుడు కట్టప్పని వేసేసిండ్రో. ఈ విషయం బల్లాల దేవునికి తెలిస్తే
మన గూడె పొలందరు తోలొలుస్తాడు. ఉరుకుర్రో నడుర్రో అమ్మో. ఒరే మీరందరు కలిసి కర్రెని ఏదన్నా నీళ్ళని బయలు పడేయండిరా. ఇన్ని పెంచలేక నా ప్రాణం పోతుందిరా. అమ్మ నా వల్ల కాదురా. ఈ గొడవ అనుకుంటా. అమ్మా ఎవరమ్మా నువ్వు? అమ్మా శివలింగం దగ్గర ఒక చిన్న బాబుని వదిలేశానమ్మా. ఆ బాబు ఏడమ్మా? తల్లో అమ్మో నువ్వేనమ్మా అని వదిలిపెట్టిపోయింది. ఆ కర్ర పడుకొని పిలుచుకరా పండ్రు. ఆ నల్లని తీసుకురాపా. అమ్మో తీసుకురారు. ఆ పీడ మాకొద్దమ్మో, ఆ పీడ మాకొద్దమ్మో. అది తీసుకురానరా. అమ్మో ఆ దరిద్రాన్ని మాకు అంటగట్టిపోయిన మహానుభావురాలు నువ్వేనా తల్లి? ఏడమ్మా నా బిడ్డ? సంకలో పిల్లగాని పెట్టుకుని ఆ నూరంత ఎత్తుకినట్టు ఆ నేనే పెట్టుకుని ఎత్తుతాడు ఈడే. ఈ నా బిడ్డడు బాహుబలి 6 అడుగులు ఉంటాడు. ఈడు 3 ఉన్నాడు. నీ గూడిని తప్పొచ్చినట్టున్నా నేను పోతానమ్మా. అమ్మో ఓ తల్లి కొంపదీసి ఈ దరిద్రాన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతావేంటి? వాడు ఈడేనమ్మా. ఈడేంటమ్మా ఇంత పొట్టిగా ఉన్నాడు? నా బిడ్డడు 6 అడుగులు ఉంటాడు. ఏం చేయమంటావు? ఈడు అడవిలో కాయలు తిని ఇగో మీసాలు మాత్రం పెంచాడు. అన్ని ముడుసుకపోయినా యాదవకి. అమ్మో ఇన్ని మళ్ళీ వదిలిపెట్టిపోతుందా? నేనేనమ్మా నేనా అమ్మా అమ్మా బాహుబలి నేనేనా అమ్మా 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 ఉండు అమ్మా 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 నేనేనమ్మా అమ్మా బాహుబలి నేనే అమ్మా. నీ రాజ్యానికి తీసుకెళ్ళమ్మా అమ్మా 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 ఆగమ్మా అమ్మా ఆగవే అమ్మా ఆగమ్మా. నేను చెప్తారా నువ్వెవరు? గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. నీ అంత కటౌట్ లేకపోయినా నీలో కొంతైనా ఎదిగేటట్టు దేవుంచి డార్లింగ్. చూసినావా పొద్దున్న దాకా గొలిస్తే జానలు లేవు. ఇది కూడా అందట్లే కలలు కంటాడు. తీసుకా ఈ ముసలిది ఒకటి. ఒకటి 2 3 4 5 ఏదో తేడా వస్తుంది. అరే కర్రడా మందల నుంచి రోజుకో గొర్రె తప్పిపోయినట్టు అనిపిస్తుందిరా. ఏదో తేడా కొడుతుంది. బిడ్డ ఇలా లెక్కలు తేడా రావాలే నిన్ను. ఆ గొర్రెలమ్మేగా బాహుబలి 25 సార్లు చూసింది. జై బాహుబలి.
ఆ